హాయ్ అండి అందరికీ. నేను మీ రాజమండ్రి కోడలి పిల్ల రమ్య బ్లాగ్స్. ఈరోజు మన ఛానల్‌లో చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూద్దామా? నేనైతే ఒక హాఫ్ కేజీ చికెన్ అయితే తీసుకొని బాగా వాష్ చేసి పెట్టుకొని, దాంట్లో ఒక టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్లు కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ మసాలా 2 కలిపి అయితే వేసుకున్నానండి. కొంచెం పెరుగు అండ్ ఒక నిమ్మ చెక్కనైతే పిండుకున్నానండి. పిండుకొని బాగా కలుపుకోవాలండి. ధనియాల పొడి, చికెన్ మసాలా, గరం మసాలా వేసుకున్నానండి. వేసుకుని బాగా కలుపుకున్నానండి. మీ రాజమండ్రి కోడలి పిల్ల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సాల్ట్ అయితే వేసుకుని బాగా కలుపుకొని ఒక 1 అవర్ అయితే పక్కన పెట్టేసుకోవాలండి చికెన్ బిర్యానీకి ముందు. ఇలా చేయడం వల్ల ముక్కకి బాగా ఉప్పు, కారం, పెరుగు, నిమ్మకాయ, మసాలాలు అన్నీ పట్టి చికెన్ దమ్ బిర్యానీ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇది మన గోదావరి స్టైల్ అండి. మన గోదావరి స్టైల్ నాటు బిర్యానీ చాలా స్పైసీగా ఉంటుందండి. మా అత్తయ్య చేతి చికెన్ దమ్ బిర్యానీ అదిరిపోతుంది అంతే. ఒక్కసారి అయితే ఇలా ట్రై చేసి చూడండి, మీకు బాగా అంటే బాగా నచ్చుతుంది. ఫస్ట్ అయితే మనం బాగా కలిపేసుకుని చికెన్ అయితే ఒక 1 అవర్ అయితే పక్కన పెట్టేసుకుందామండి. చికెన్ పక్కన పెట్టేసుకుని బిర్యానీకి కావాల్సిన ప్రిపరేషన్ అయితే చేద్దామండి. మనం బిర్యానీ కోసం అయితే కడాయి అయితే పెట్టేసుకున్నామండి. కడాయి పెట్టేసుకుని నెయ్యి అయితే పోసేసుకుందాం. ఎక్కువ నెయ్యితోనే చేసుకోవడానికి ట్రై చేయండి. నెయ్యితో చేసుకుంటేనే బిర్యానీ ఏదైనా చాలా బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. ఇదేనండి మా అత్తయ్య స్టైల్. ఏంటి ఏమి వేయకుండా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేస్తున్నారు అనుకుంటున్నారు. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. నాటు పద్ధతి మన గోదావరి స్టైల్లో దమ్ బిర్యానీ అదిరిపోతుంది అంతే. బిర్యానీ సామాన్ అన్నీ వేసేసుకున్నారండి. పలావ్ ఆకులు కూడా వేసేసుకున్నారండి, బిర్యానీ ఆకులు. అయితే నేను కొలతలేం చెప్పట్లేదండి ఈసారి. అంటే కొంచెం త్వరగా చేసేయడం అయితే అయిపోయింది. నేను నెక్స్ట్ టైం చేసినప్పుడు మాత్రం మీకు కొలతలతో అయితే చెప్తానండి. ఒకసారి అయితే ఇలా ట్రై చేసుకొని చూసుకోండి మీరు కూడా. పచ్చిమిర్చి, ఆనియన్స్, టమాటా వేసేసుకుని అత్తయ్య అయితే బాగా కలిపేస్తున్నారండి. కలిపేసి మూత పెట్టుకున్నారండి. అంతలోకి మనం బాగా వాష్ చేసి పెట్టుకున్న బియ్యంలో అయితే నెయ్యి వేసుకుని అయితే కలుపుకోవాలండి. వాష్ చేసుకున్న బియ్యంలో నెయ్యి వేసుకుని కలుపుకోండి, బాగుంటుంది అప్పుడు. ఆ ఫ్లేవర్ ఆ బిర్యానీ రైస్కి ఆ నెయ్యి బాగా పట్టి తింటా ఉంటే చాలా బాగుంటుంది చికెన్ దమ్ బిర్యానీ. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, మీకు నచ్చుతుంది. అవునండి, ఆల్రెడీ కుక్ అయిపోయినాయి అవి. మేమైతే ఒక గ్లాస్ అండ్ హాఫ్ రైస్ అయితే తీసుకున్నాము. అయితే మేము గ్లాస్కి గ్లాస్ అండ్ హాఫ్ వాటర్ వేస్తాము. అత్తయ్య అయితే వాటర్ అయితే వేసేసారు. బాగా కలిపి సాల్ట్ సరిపోయిందో చూసుకుని మూత పెట్టుకోవాలి. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, మీకు చాలా అంటే చాలా నచ్చుతుంది. చికెన్ అయితే మనం ఉడకబెట్టుకోవాలండి. ఫస్ట్ ఒక 80% అయితే చికెన్ని మనం ముందుగానే ఇలాగా ఫ్రై చేసేసుకోవాలండి. అంగండి వాటర్ అయితే బాగా మరిగిపోయినాయి. ఇప్పుడు రైస్ అయితే వేసేసుకుందాం. ఈ రైస్ కూడా ఒక 80% అయితే ఉడకాలండి. చికెన్ ఆల్రెడీ మనం ఉడకబెట్టుకుంటున్నాం కదా, ఒక 80% అది ఉడికి ఇది కూడా ఒక 80% అయితే ఉడకాలండి. అప్పుడే చికెన్ దమ్ బిర్యానీ కలుపుకోవాలండి. ఎందుకంటే మేము నానబెట్టి అలా చేస్తారు కదా, అలా మాకు ఇష్టం ఉండదు. ఇలా పీస్ ఖచ్చితంగా కుక్ అవ్వాలి. కుక్ అవుతేనే నచ్చుతుంది. అదిగోండి ఉడికిపోయింది కదా ఒక 80%. బిర్యానీ కూడా అయితే ఒక 80% అయితే ఉడికిందండి. అదిగోండి, ఒక్కసారి అయితే ఇలా మన గోదావరి స్టైల్లో ట్రై చేసి చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. చికెన్ బిర్యానీ కలుపుకోవాలండి. ఇప్పుడు చికెన్ దాని మీద అయితే వేసుకుందాం. 2 వేసుకుని బాగా కలుపుదాము. అత్తయ్య చూసారా ఎంత నీట్గా వేస్తున్నారో. ఈ స్టైల్ కనుక మీకు నచ్చినట్లయితే మీ రాజమండ్రి కోడలి పిల్ల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఎన్నెన్నో ఇస్తాను నేను. ఇది మన అత్తయ్య చేసిన చికెన్ దమ్ బిర్యానీ, అత్తయ్య స్టైల్ చికెన్ దమ్ బిర్యానీ. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, మీకు బాగా నచ్చుతుంది. అది కొంచెం చూసారా ఎంత బాగా కుక్ అయిందో.
టేస్ట్ అయితే చాలా బాగుంది. అలాగే చాలా అంటే చాలా బాగుంటుంది కూడా. మీరు ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, మీకైతే బాగా నచ్చుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి ఈ వీడియోని. నెక్స్ట్ మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తానండి. బాయ్ అండి అందరికీ.